హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కలర్ కరెక్షన్ గురించి అయితే తెలుసుకుందామండి. కలర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోటోషాప్‌లో డిజైనింగ్ చేసేటప్పుడు ఏ ఫోటో డిజైనింగ్ చేసినా కూడా కలర్ కరెక్షన్ అనేది మెయిన్ థింగ్ అనమాట. ఎందుకంటే మనం ఎంత పెద్ద కెమెరాతో ఫోటో తీసినా గానీ డైరెక్ట్‌గా అయితే అవుట్‌పుట్ అయితే మనం ఇవ్వం ఎవరికీ కూడా. ప్రింటింగ్ అయినా సరేవండి, అలాగే కస్టమర్‌కైనా సరే కలర్ కరెక్షన్ చేయకుండా మనం అవుట్‌పుట్ అయితే ఇవ్వమనమాట. అయితే అలాంటి మనం ఎంత పెద్ద కెమెరాతో తీసినా సరే, లేదా చిన్న కెమెరాలతో తీసినా, డీఎస్ఎల్ఆర్‌లో తీసినా కూడా మనకు కలర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎడిటింగ్‌లో వచ్చేసరికి. మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు కూడా కలర్ కరెక్షన్ అనేది చాలా లేట్ అవుతుంటది. దానివల్ల డిజైనింగ్ కూడా మనకి కొంచెం లేట్ అవుతుంటదనమాట. కలర్ కరెక్షన్ ఫాస్ట్‌గా అయిపోయిందనుకోండి, మనం వర్క్ ఇంకా స్పీడ్ అవుతది. అలాగే చాలా టైం అనేది సేవ్ అయితే చేయొచ్చనమాట. అయితే అటువంటి మనం కలర్ కరెక్షన్ ఈజీగా జస్ట్ వన్ క్లిక్‌తో ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. దానికోసం నేను ఒక ఫోటోనైతే నేను డెమో తీసుకున్నాననమాట. దీన్ని కంట్రోల్ చేసి కాపీ అయితే నేను చేస్తున్నాను. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఫోటోనైతే బాగా గమనించండి ఏ విధంగా ఉందనేది. చూసారు కదా! ఈ ఫోటోని మనం ఒకసారి ఏఐని ఉపయోగించి కలర్ కరెక్షన్ అయితే మనం చేద్దాం ఇప్పుడు. చూడండి, నేను ఫిల్టర్‌లోని ప్లగిన్ అయితే ఇచ్చుకున్నాను నా ఫోటోషాప్‌కి. చూడండి, ఈ ప్లగిన్ అనేది నేను ఈ ఫోటో మీద అయితే అప్లై చేస్తున్నాననమాట. అయితే ఇక్కడ చూడండి, ఆటో బ్యాక్ లైటు, ఆటో వైట్ పాయింటు, అలాగే షార్పెన్, రిమూవ్ నైస్, అలాగే సెంటర్‌లో మెమరీ కలర్స్ ఉంది కదా! ఇది క్లిక్ చేసి మనకి ఎక్కడైతే స్కిన్ బావుందో అక్కడ నేను మౌస్‌తో ఈ విధంగా సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాననమాట. ఓకే క్లిక్ చేస్తే మనం జస్ట్ వన్ క్లిక్‌తో ఈ విధంగా మనం జస్ట్ వన్ క్లిక్‌తో కలర్ కరెక్షన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా టైం అయితే మనకు సేవ్ అవుతుంది. అవుట్‌పుట్ కూడా మనకి చాలా అద్భుతంగా వస్తదనమాట. మనకి వైట్ బ్యాలెన్స్ సరిగ్గా లేని ఫోటోస్ అవ్వనివ్వండి, ఎటువంటి ఫోటోస్ అయినా సరే మనం ఈజీగా అయితే దీంట్లో కలర్ కరెక్షన్ చేసి అవుట్‌పుట్ అయితే మనం బాగా తీసుకురావచ్చనమాట. ఈ ప్లగిన్ అనేది మీకు కావాలనుకుంటే గనక కింద నా కాంటాక్ట్ నంబర్ అయితే ఉంటది. మీరు దాని నుంచి అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. అయితే చూడండి ఒకసారి ఏ విధంగా మనకు అవుట్‌పుట్ తీసుకొస్తదనేది. మనం మాన్యుయల్‌గా చేసేదానికంటే 100% ఇది చాలా బెటర్‌గా అయితే చేస్తుందండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు అలాగే ఎటువంటి ఎడిటింగ్ చేసినా కూడా నేనైతే ఇది కంపల్సరీ యూజ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే వర్క్ ఫాస్ట్ అవుతుంది. అలాగే నా టైం కూడా సేవ్ అవుతుంది. దానికోసం అయితే నేను ఇది యూజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. చూడొచ్చు మీరు, ఇందాకటికి ఇప్పటికి మీకు అవుట్‌పుట్ అనేది ఏ ఏ మాత్రం తేడా వచ్చిందో ఒకసారి చూడొచ్చు మీరు. చూడండి, చాలా అంటే చాలా డిఫరెన్స్ అనమాట. మొత్తం వైట్ బ్యాలెన్స్ అంతా రిమూవ్ చేసింది. అలాగే నాయిస్ అంతా కూడా రిమూవ్ చేసింది. షార్ప్‌నెస్ అనేది ఇమేజ్‌లో పెంచడం అయితే జరిగింది. అలా బ్యాక్‌గ్రౌండ్స్‌తో పాటు సబ్జెక్ట్ కూడా కలర్స్ అయితే హైలైట్ అయితే అయినాయన్నమాట. మనకి చాలా అద్భుతంగా అయితే ఇది కలర్ కరెక్షన్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఏఐ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. బాగుంది కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇది మీకు కావాలనుకుంటే గనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మనం టైం సేవ్ చేసుకోవచ్చనమాట. చాలా చాలా మటికి. చాలా మటికి మనం టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు అవనివ్వండి, ఏదైనా సరే మనం టైం అయితే సేవ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్, మరిన్ని కొత్త ట్రిక్స్ అయితే మన ఛానల్ తరపున నేను తీసుకొస్తాననమాట. ఓకేనా మరి ఉంటాను. బాయ్.